गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। జ్ఞాన సంపన్నుడైన మానవుడు, జ్ఞానమనే సంపద కలిగినటువంటి మానవుడు, జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు అని దీని అర్థం. జ్ఞానం కలిగినంత మాత్రానే జ్ఞానాదేవత కైవల్యము అనం. జ్ఞానం కలిగినంత మాత్రానే మోక్షం వస్తుందని మనం అంటున్నాం. ఇక్కడ స్వామి ఏమంటున్నారు? జ్ఞానమనే సంపద. ఈ లోకంలో ధనం ఉన్నవారు సంపన్నులు. ఆ ధనం ఉన్నవారు ధనం మూలం మిదం జగత్తు. ఆ ధనవంతుడు ఏది చేసినా, ఏది చేయగలిగినా, ఏదైనా చేయగలడు. అలాగనే ఇక్కడ కూడా జ్ఞానమనే సంపద ఉన్నవాడే జ్ఞాన సంపన్నుడు. అటువంటి జ్ఞానమనే సంపద ఉన్నవాడు కూడా, జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట జన్మరాహిత్యం లేదు. జ్ఞానం కలిగినంత మాత్రానే జన్మరాహిత్యం లేదు. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు. అంటే జ్ఞానము కలిగినంత మాత్రం చేతనే జన్మరాహిత్యం లేదు, జన్మ పరంపర ఉన్నది. ఎందుచేత? జ్ఞానాదేవత కైవల్యం అన్నారు కదా, జ్ఞానం వల్లే మోక్షం వస్తుందన్నారు కదా. మరి అటువంటి అప్పుడు ఇక్కడ జన్మరాహిత్యం అంటున్నారేమిటి? జన్మ పరంపర ఉందంటున్నారేంటి? అందులో సామాన్యమైన కాదు, జ్ఞానం అనే సంపద తెలియందంటూ లేదు. సమస్తము తెలుసు విచారణ ద్వారా. సమస్తము తెలిసినటువంటి జ్ఞాన సంపన్నుడైన మానవుడు కూడా అనేక జన్మ పరంపరలు ఎత్తుతూ ఉన్నాడు అని ఈ శ్లోకం ద్వారా చెప్పినప్పుడు అక్కడ ఏమిటి జరిగింది? లోపం ఏమిటి? ఎందుకు జన్మ పరంపర వస్తూ ఉన్నది? జ్ఞానం కలిగా కూడా జన్మ పరంపర రాకూడదుగా. వస్తూ ఉన్నది ఎందుచేత అనేది ప్రశ్న. ఎందుచేత వస్తూ ఉన్నది జన్మ పరంపర? జ్ఞానం అనేది తెలుసుకోవటం. తెలుసుకున్నంత మాత్రానే చాలదని ఆయన తెలుసుకున్నట్లుగా ఉండాలి. అక్కడ ఏమైంది? లోపం వచ్చింది. ఏమిటి లోపం? ఎలా అయితే తెలుసుకున్నాడో అలా తెలుసుకున్నట్లుగా ఉండలేదు కాబట్టి జన్మ పరంపర వచ్చినది. తెలుసుకున్నంత మాత్రానే సమస్య తీరలా, జన్మ పరంపర రాహిత్యం అవలా, జన్మ రాహిత్యం కాలా. తెలుసుకున్నట్లుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారికే ఈ జన్మ రాహిత్యము అని మనకు అనుభవం ద్వారా మనకు చక్కగా చెప్పబడుతూ ఉన్నది. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు. జ్ఞానము ఉన్నది కానీ విజ్ఞానం లేదు. తెలుసుకున్నాడు కానీ తెలుసుకున్నట్లుగా ఉండే స్తోమత లేదు అతని దగ్గర. అందువల్ల జన్మ పరంపర పొందుతూ ఉన్నాడు. రైట్, బాగానే ఉంది. అయితే జన్మరాహిత్యం అని అన్నాం, దానినే ముక్తి మోక్షము అన్నాం. ఈ ముక్తి అనే మోక్షం అనేది ఎంతసేపట్లో వస్తుంది?
ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది మళ్ళీ ప్రశ్న. మోక్షం అనేది ఎన్నాళ్ళకు వస్తుంది? మోక్షం అనేది సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఎన్ని నెలలకు వస్తుంది, ఎంతసేపట్లో వస్తుంది అసలు మోక్షం అనేది ప్రశ్న. అంటే మోక్షం అనేది ఎప్పుడు వస్తుందా అని అన్నారంటే, జనక మహారాజు రోజు విచారణ చేస్తూ ఉన్నాడు. ఒక పండితుడిని పెట్టుకుని చక్కగా పురాణాలన్నీ కూడా శాస్త్రాలన్నింటినీ చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఒక రోజున చదువుతూ ఉన్నాడు. ఆ పండితుడు చదువుతూ ఉన్నాడు. ఏమని చదువుతున్నాడు? ఒక రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుంది అని చెప్పాడు. మోక్షం ఎంతసేపట్లో వస్తుంది? ఒక రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వచ్చేస్తుంది. అంటే రికాబులు అంటే తెలియదు కాబట్టి సైకిల్ ఒక పెడల మీద కాలు పెట్టి మరి ఒక పెడల మీద కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుందని ఉంది. ఉండేటప్పటికీ అప్పుడు ఆ జనక మహారాజు అన్నాడు, స్వామి మీరు ఆపండి, చదివేది ఆపండి, మరి ఇంకోసారి చదవండి అన్నాడు. ఒక రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుంది అని అనుభూతి వస్తుంది అని రాసి ఉంది. అయితే నేను నా గుర్రాన్ని తీసుకురమ్మంటాను, నేను ఒక రికాబులో కాలు పెడతాను, మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే నాకు ఆ మోక్షానుభూతిని నాకు ప్రసాదించండి అని అడిగాడు. నాకివ్వండి అనుభూతిని, నాకు ఇవ్వండి అని అన్నాడు. గుర్రాన్ని తెప్పిస్తాను, నాకు నా అనుభూతి ఇవ్వండి అన్నాడు. అనేటప్పటికీ ఆ పండితుడు అన్నాడు, అయ్యా నా వల్ల కాదు, ఆ అనుభూతిని నేను ఇవ్వలేను, నా వల్ల కాదు అన్నాడు. అయితే ఆ శాస్త్రంలో ఉన్న వాక్యాన్ని కొట్టేయండి, అది ఉట్టిదేనేమో, కాబట్టి ఆ శాస్త్రంలో వాక్యాన్ని కొట్టేయండి అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మో అది కొట్టే శక్తి కూడా నాకు లేదు, అది కొట్టే శక్తి లేదు, మీకు అనుభవాన్ని అందించే శక్తి నాకు లేదు అనేటప్పటికీ అది చేయలేక ఇది చేయనప్పుడు నువ్వెందుకయ్యా, తీసుకెళ్ళి జైల్లో కటకటాలో పారాయండి అని తీసుకెళ్ళి కటకటాలో పారించాడు. ఆ రాజ్యంలో ఉన్న పండితులందరినీ కూడా ఆహ్వానించాడు. అయ్యా నా సమస్య ఇది, శాస్త్రం ఇలా చెబుతూ ఉన్నది, ఒక రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుందని శాస్త్రం అథారిటీ ఇచ్చింది, నా అనుభూతిని నాకు ఇవ్వండి, అందువల్ల మిమ్మల్ని ఆహ్వానించాను, నా కోరిక తీర్చండి అని అన్నాడు. వాళ్ళందరూ అన్నారు, అమ్మో మా వల్ల కాదు స్వామి, మా అనుభూతి ఇవ్వటం మా వల్ల కాదు, మీ వల్ల కాకపోతే ఆ శాస్త్రంలో ఉన్న వాక్యాన్ని కొట్టేయండి అన్నారు. ఆ శాస్త్ర వాక్యాన్ని కొట్టే శక్తి కూడా మాకు లేదు అని వాళ్ళు కూడా చెప్పేటప్పటికి, అయితే వీళ్ళని కూడా తీసుకెళ్ళి లోపల చెరసాల బారేయండి అన్నాడు. తీసుకెళ్ళి చెరసాల బారేశారు. రాజ్యంలో అంతా టమికించాడు. రాజ్యంలో ఉన్న పండితులందరూ రావాల్సిందని. రాజ్యంలో ఉన్న పండితులు చాలామంది వచ్చారు. ఏమిటి స్వామి అనేటప్పుడు, ఇది పరిస్థితి, నా సమస్య ఇది, నా సమస్యను తీర్చండి అని అడిగాడు. ఎవరు కూడా మా వల్ల కాదన్నారు. కాదనేటప్పుడు తీసుకెళ్ళాడు, లోపల చెరసాల బారేశాడు. చెరసాల బారేసేటప్పటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇక ఇతర రాజ్యాల్లో ఉన్న పండితులందరూ కూడా అమ్మో జనక మహారాజు అంటే చాలా గొప్పవాడు, జ్ఞాని, మంచివాడు అనుకున్నాం, ఆ రాజ్యంలోకి వెళ్తే కానుకలు అన్నీ ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ పరమ దుర్మార్గుడు అయిపోయాడు, పండితులందరినీ తీసుకెళ్ళి చెరసాలలో వేస్తున్నాడు, ఆయనకి ఏదో సమస్య ఉందంటే ఆ సమస్య తీర్చనందుకు అందరిని తీసుకెళ్ళి వేస్తున్నాడు, కాబట్టి ఆ రాజ్యానికి ఎవరు వెళ్ళకూడదు అనుకుని అందరూ ఇతర రాజ్యాల వాడు పండితులందరూ మానేశారు. ఈయన సమస్య అలా మిగిలిపోయింది. ఏం చేయాలని ఆలోచించి అన్నాడు. టముకేమన్నాడు, టముకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, చెప్పేవాడు లేడు అని టమికేరా బాబు అని టమికేంచుతున్నాడు ఊరంతా, ఆ రాజ్యం అంతా. అష్టవక్రుడు ప్రయాణం చేస్తూ ఆ రాజ్యానికి వచ్చాడు. ఒక చోట ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అష్టవక్ర మహర్షి. ఈయనకి ఈడు టమికేసుకుంటూ వెళ్తున్నాడు, చెప్పేవాడు లేడు అని. ఆయనకి ఆగేశాడు. ఏమిటిరా నాయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు అంటున్నావు, ఏం గురించి చెప్పేవాళ్ళు లేరా అన్నాడు. మా రాజుగారికి ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని తీర్చేవాడు చెప్పేవాడు ఎవడో లేడని మా రాజుగారు టమికేయమన్నారా, నేను వేస్తూ ఉన్నాను అని అన్నాడు. ఓహో మీ రాజుగారికి సందేహం ఉంది, దాన్ని తీర్చేవాడు లేరు అని ఏమన్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయరా, చెప్పేవాడు ఉన్నాడు కానీ వినేవాడు లేడు అంటూ టమికేసుకుంటే వెళ్ళరా నాయన అన్నాడు ఈయన. చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడే లేడు అని టమికేయరా నువ్వు వేసుకుంటారా అన్నాడు. ఈడు చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాడు లేరు, చెప్పేవాడు ఉన్నారు, వినేవాడు లేరు అంటే ఇటు టమికేసుకుంటే వెళుతున్నాడు.
వెళ్ళేలేదని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు పిలిచాడు, ఏరా నిన్ను నేను ఏమన్నది ఒకటైతే నువ్వు ఇంకోటి రకంగా వేస్తున్నావేంటి? ఎవరో చెప్పేవాళ్ళు లేరని నేనేమంటే వినేవాళ్ళు లేరని నువ్వు వేస్తున్నావు ఏంట్రా అని అన్నాడు. అయ్యా, ఒక మహానుభావుడు చెట్టు కింద ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన మీరు తమకేసుకుంటూ వెళుతుంటే ఆయన విని నన్ను పిలిచాడు. ఏమిటండి ఇది పరిస్థితి అన్నాను. చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వినేవాళ్ళే లేరన్నట్టు వేసుకుంటే వెళ్ళరా అని చెప్పాడు. అందుకని అలా వేసుకుంటా వచ్చాను స్వామి అన్నాడు. అప్పుడు ఆలోచించాడు, ఆయన సామాన్యుడు కాదు, చెప్పేవాడు ఉన్నాడు కానీ వినేవాడు లేడు అనే పదం వాడాడంటే సామాన్యుడు కాదు ఆయన. ఆయన ఎవరో మహానుభావుడే అయి ఉంటాడు అనుకుని ఒక పల్లకీ పంపించి ఆయన తీసుకురండి అని అన్నారు. చక్కగా పల్లకీ పంపించారు. ఆయన తీసుకొచ్చి రాజ్యసభలోకి తీసుకొచ్చారు. రాజ్యసభలో కూర్చుని ఉన్న తర్వాత ఏమిటయ్యా నన్ను పిలిపించారు, ఏమిటి జనక మహారాజా నీ సమస్య ఏమిటి అని ఆయన అడిగాడు. ఏమిటి అని ఆయన అడిగేటప్పటికి, అయ్యా నా సమస్య ఇది, ఒకరి కాపులో కాలు పెట్టి మరి ఒకరి కాపులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుంది. మోక్షం కోసం ప్రయత్నం ఏమీ లేదు. మోక్షం ఎంతసేపట్లో వస్తుంది? ఒక రికాబులో కాలు పెట్టి మరి ఒక రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే మోక్షం వస్తుందన్నారు. అటువంటి మోక్షానుభూతి నాకు ఇమ్మని మా రాజ్యంలో ఉన్న పండితులని పెద్దల్ని అందరిని అడిగాను, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఆ సమస్యని మీరు తీర్చండి స్వామి అని అడిగాడు. ఓహో ఇదేనా నీ సమస్య, అయితే నేను తీరుస్తాను అన్నాడు. అయితే గుర్రాన్ని తీసుకొస్తాను, ఒక రికాబులో కాలు పెడతాను, ఇంకో రికాబులో కాలు పెట్టినంతసేపట్లోనే ఆ అనుభూతిని నాకు ప్రసాదించండి అన్నాడు. ఇక్కడ కాదు చేసేది, ఏకాంత ప్రదేశానికి వెళదామని చెప్పి తీసుకుని ఒక తోటలోకి ఒక వనంలోకి వెళ్ళి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళాడు. నీ వెనకాల మంది మారుబలం అందరూ వచ్చారు, అందరిని పంపించి అవతలకి వెళ్ళిపోమని అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యా అందరూ వెళ్ళిపోయారు, గుర్రం రెడీగా ఉంది, నేను రికాబులో కాలు పెట్టేస్తాను, నాకు మోక్షానుభూతి ఇవ్వండి అని అడిగాడు. మళ్ళీ అయ్యా నువ్వు చాలా తొందరపడుతున్నావు, చాలా ఆత్రంతో ఉన్నావు, చాలా ముముక్షత్వం చాలా తీవ్రంగా ఉన్నది, సంతోషమే. అయితే నువ్వు విన్న శాస్త్రంలో గురువు కావాలని మనం విన్నదా? గురువు కావాలనే పదవి ఉన్నదా? ఏమైనా గురువు ఉండాలనేదే ఉన్నదా అని అడిగాడు. అయ్యా గురువు ఉండాల్సిందే, గురువు లేనిదే ఎవరికి దేనికి పనికిరాదు, గురువు ఉండాల్సిందే నేను విన్నానే, గురువు కావాల్సిందే అన్నారు. అయితే ఇప్పుడు నీ గురువు ఎవరు అని అన్నాడు. ఇక సాక్షాత్ మీరే స్వామి నాకు గురువా, గురుదేవులు మీరే నాకు అని అన్నాడు. అయితే గురువుకి దక్షిణ ఇవ్వాలని మంత్రం తీసుకునేటప్పుడు అనుభూతి తీసుకునేటప్పుడు గురు దక్షిణ ఇవ్వాలనేది ఏమైనా విన్నావా అన్నాడు. విన్నాను స్వామి అని అన్నాడు. మరి గురుదక్షిణ కింద ఏమిస్తావు అన్నాడు. శరీరమర్ధ ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్, శరీరమర్ధ ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్, నాకు మోక్షం కంటే ఇంకేం అక్కర్లేదని నీకు అర్పణ చేసేసాను అని అన్నాడు. శాబాష్, ఇప్పుడు తగినవాడు, ఇప్పుడు ఎక్కువ గుర్రం మీదగా ఎక్కువ అని అన్నాడు. ఒక రికాబులో కాలు పెట్టాడు, ఇంకో రికాబులో కాలు పెడుతూ ఉండగా ఆగు అన్నాడు. ఆగు అనేది ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఈయన యోగశక్తితో అక్కడి నుంచి మాయమైపోయి ఒక కొండ గృహలోకి వెళ్ళిపోయాడు. ఆయన అలాగే ఉండిపోయాడు. పొద్దుగూగిపోతుంది. పొద్దుగూగుతూ ఉండేటప్పటికీ దూరంగా ఉన్నారు సైనికులు, సేనాధిపతి, మంత్రులు, వాళ్ళందరూ కూడా ఇంతసేపు అయినా గురువుగారు రాజుగారు రాలేదు, ఏం జరుగుతుంది ఏంటని నిదానంగా పొద్దుగుపోతుందని దగ్గరికి వచ్చారు. రాజుగారు ఆ గుర్రం మీద పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అయ్యయ్యో రాజుగారు అలాగే ఉండిపోయాడు, ఇలా ఉండిపోయాడు అని గబగబా దించి రాజుగారు ఏమిటండి ఇలా అయిపోయారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి మాట్లాడడు, పలకడు, మంచినీళ్ళు తాగడు, ఏమి తినడు, అనడు, అనడు, అలా ఉన్నాడు, అలాగే బిగిసిపోయి ఉన్నాడు. అలాగే బిగిసిపోయి ఉండేటప్పటికీ ఆయన ఒక పలకీలో ఎక్కించుకున్నారు. అంతఃపురానికి తీసుకొచ్చారు. అంతఃపురం మంచం మీద పండుకోబెట్టారు. పండుకోబెట్టిన తర్వాత పలకరిస్తే పలకడు, ఏమైనా తింటావంటే తినడు, తాగడు, ఏమీ లేదు, ఎలా ఉన్నాడు అలా కట్టిలాగా బిగిసిపోయాడు అనమాట. అలా బిగిసిపోతే ఆ స్వామీజీ ఏదో మంత్రప్రయోగం చేశాడు, మన రాజుగారు బిగిసిపోయాడు. ఆ స్వామి ఎక్కడుంటాడు ఎతకండి రా అన్నారు. సైనికులందరూ వెళ్ళారు. ఎతికితే ఎక్కడ దొరుకుతాడు, ఆయన యోగశక్తికి వెళ్ళాడు కదా. ఆ రోజల్లా దొరకల. రెండో రోజున ఆయనంతటా ఆయనే వచ్చాడు. రాజభవన్ అంతటా ఆయనే వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండేటప్పుడుగా వచ్చాడు, కొట్టేయండి, కొట్టేసేయండి, మన రాజుగారిని ఏదో చేసేసారు, కొట్టేయండి అని అన్నారు. తెలివిగలవాడు అన్నాడు, కొట్టకూడదురా బాబు, మన రాజు మీద ఏదో ప్రయోగం చేశాడు, మళ్ళీ మన రాజును మామూలుగా చేయాలంటే ఆయన ఉండాలి, ఆయన కొట్టేస్తే కుదరదు, కొట్టమాకండరా అని చెప్పి ఆయన తీసుకొచ్చి, అయ్యా మా రాజుగారు పలకటం లేదు, బిగిసిపోయి ఉన్నారు, ఇలా ఏం చేశారో మీరు అన్నాడు. నేనేం చేయలేదే, మీ రాజుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని అన్నాడు. సరాసరి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఏం జనక,
నిన్ను నేనేమైనా చేశానా, నేనేదో చేశాను, మీ వాళ్ళందరూ అంటున్నారు అన్నాడు. గురువుగారు మీరేం చేయలేదు స్వామి, మీరు నన్ను ఏమీ చేయలేదు స్వామి అంటాడు. ఏంటి అలా పడుకున్నావు, లేచి కాళ్ళు కూర్చోాలనే తీర్చుకో అంటాడు అని అక్కడ పరీక్షించాడనమాట. ఏమిటి, వీడు మోక్షం పొందడానికి అర్హత ఉన్నవాడా లేనివాడా? ఏది గురువుకి సమర్పణ చేసిన తర్వాత సాధనా చతుష్టయ సంపత్తి గలవాడే వేదాంత విచారణ చేయుటకు అధికారి, లేనివాడు అనధికారి. అటువంటి వాడికి చెప్పనేకూడదు, చెప్పినా ప్రయోజనము లేదు. ఆశ లేని గురువునే ఆశ్రయించవలేను అని శాస్త్రం చక్కగా చెప్పింది. వీడు మోక్షం కావాలనే తపనతో ఉన్నాడు. దానికి తగిన అధికారా కాదా? ఏమిటి అధికారం? సాధనా చతుష్టయ సంపత్తి అనే అధికారం వీడి దగ్గర ఉన్నదా లేదా అని పరీక్షించాడు. పరీక్షించితే చక్కగా సాధనా చతుష్టయ సంపత్తి పూర్ణంగా ఉన్నది. గురువు ఏది చెబితే అది చేశాడు. గురువు గారు ఏది చెబితే అది, ఎలా ఉండమంటే అలా ఉండిపోయాడు అంతే. అందువలన సాధనా చతుష్టయ సంపత్తి కలవాడే అధికారి కానీ లేనివాడు అనధికారి. సాధనా చతుష్టయ సంపత్తి లేని విచారణ పునాది లేని భవనము వంటిది. ఒకడు 5 అంతస్తుల భవనం కట్టుకున్నాడు, భవనం కట్టుకుని హాయిగా ఉన్నాడు. ఇంకొకడు అనుకున్నాడు నేను కూడా 5 అంతస్తుల భవనం కట్టుకోవాలి అనుకున్నాడు. అనుకుని పునాది ఎందుకు లేదు, దండగా పునాది, దాంట్లో ఇనుము సిమెంటు అన్నీ కొన్ని లక్షల రూపాయలు పోయాలి, లోతు తవ్వి అన్నీ పోవటం ఎందుకులే అని లేబుల్ చేసేసి దాని మించి ఒక్కో అంతస్తు 5 అంతస్తులు కట్టేశాడు. పక్కనోళ్ళు అన్నారు, ఒరే నాయనా నువ్వు కట్టే పద్ధతి మంచిది కాదు, నువ్వు పునాది లేకుండా కడుతున్నావు, కట్టకూడదు పడిపోద్దును అన్నాడు. మీరు అట్టాగే అంటారు, పునాదిలో ఏముంది, నేల మీద ఉండదు, ఎప్పుడైనా నేల మీద అట్టాగే ఉంటుంది. ఓ బండ రోలు తీసుకెళ్ళి నేల మీద పెట్టాం, అది అట్టాగే ఉంటుందిగా, పడిపోతుంది ఏమన్నా, అట్లాగే నా భవనం కూడా అలాగే ఉంటుందిలే అనుకుని నేను కట్టేసేస్తానని చెప్పాడు. కట్టేశాడు 5 అంతస్తులు. అవతల ఆడు 5 అంతస్తుల్లో ఉన్నాడు పునాది కట్టినవాడు. ఈడు దీంట్లోనే ఉండి ఆడు పిచ్చివాడు పునాది తవ్వి నానాశాఖలు చేసి దాంతో బోర్డు పోసాడు. నేను ఏమీ లేకుండా పునాది లేకుండానే కట్టేసా, నాకు బోర్డు అంత కలిసి వచ్చింది, నేనే తెలియగలవాడిని అని అనుకున్నాడు. ఆనందపడ్డాడు. వర్షాకాలం వచ్చింది, వర్షం ఈడ్చి వర్షం కూడా ఆట్టింది. కొట్టేటప్పటికి మట్టి అంతా, నీళ్ళకి మట్టి అంతా ఏమైంది, ఓ పక్క మట్టి అంతా కొట్టుకుపోయింది, ఓ పక్క మట్టి అంతా కొట్టుకుపోయేటప్పటికి ఏమైంది, ఆ భవనం అలా ఒరిగిపోయింది. పునాది ఉండి ఆ భవనం ఏమో అలా స్థిరంగా ఉన్నది, పునాది లేని భవనం ఒరిగిపోయింది. అలాగునే సాధనా చతుష్టయ సంపత్తి లేని వేదాంత విచారణ కూడా అలా వ్యర్థమైపోతుంది నాయన, పనికిరాదు అన్నారు. అయితే సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? మోక్షం మాత్రం ఎంతసేపట్లో వస్తుంది? మోక్షానికి ఏం ప్రయత్నం లేదు, చేయాల్సిందంతా సాధనలోనే. సాధనా చతుష్టయ సంపత్తి అయితే అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో ఏదో పండు ఏదో అంటారు, అరిచేతిలో ఉసిరికాయ అరిచేతిలో పండు ఏదో అరటి పండు ఏదో అన్నట్టుగా ఎంత మాత్రమే చేతనే మోక్షం వచ్చేస్తుంది. ఎవరికి వస్తుంది? సాధనా చతుష్టయ సంపన్నుడైన వాడికి వస్తుంది. సాధనా చతుష్టయ సంపత్తి లేని వాడికి రానే రాదు. కాబట్టి సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? 1 నిత్యానిత్య వస్తు వివేకము అన్నారు. 2 ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అన్నారు. 3 సమాధి షట్క సంపత్తి. 4 ముముక్షత్వం అని 4 సాధనలు చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి? బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనే వివేకము గలుగుట. బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనే వివేకము గలుగుట. ఈ మాట పిల్లవానిలగాయితూ పెద్దవాని వరకును, పామరునులగాయితూ పండితుని వరకును అంటూనే ఉన్నారు. అందరూ అంటూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన కాడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెబుతారు ఎన్నో, ఇదంతా మాయ నాటకం రా, 4 రోజులు ఉండిపోయేది, దీనికోసం ఏడవమాక అయినా నువ్వు బాధపడమాక, అందరూ మనం ఉంటామా, మనము పోయేవాళ్ళమే, ఎక్కడ లేని వేదాంతం అంతా వాళ్ళే చెప్తారు, విచారించుకోకుండా బ్రహ్మాండమైన వేదాంతం అంతా చెప్పేస్తూ ఉంటారు. ఇదంతా ఉట్టిదే, కళ, స్వప్నం, ఇదంతా ఉట్టిదేరా నాయన, వచ్చాము వాడి పాత్ర అయిపోయింది వెళ్ళిపోయాడు, వాడి నూకలు అయిపోయి వెళ్ళిపోయాడు, దీనికోసం ఏడవడం ఎందుకు రాని ఎన్నో చెబుతారు. అలా పిల్లవానిలాగా ఇతూ పెద్దవాని వరకును, పామరునులాగా ఇతూ పండితుని వరకును అంటూనే ఉన్నారు. కానీ వారికి దృఢమైన వైరాగ్యం లేదు, అంటూనే ఉన్నారు. కానీ
వారికి దృఢమైన వైరాగ్యం లేదు. వారికి ఉండే వైరాగ్యం ఎటువంటిది? పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అని 3 రకాలుగా చెప్పారు వైరాగ్యాలు. పురాణ వైరాగ్యం అంటే ఏమిటి? పురాణం విన్నంతసేపు తాను మంచి కార్యములే చేయవలనే తలంపు కలిగి చక్కగా ఆ పురాణం విన్నంతసేపు నేను మంచి పనులే చేయాలి, మంచి కార్యాలే చేయాలనే తలంపు కలిగి అది వదిలిన తోడనే పూర్వాభ్యాస ప్రకారం నడుచుకొనుట అన్నారు. అది వదిలిన తర్వాత పూర్వాభ్యాసాలు ఏ అలవాట్లు ఏమో దాని ప్రకారం నడుచుకోవడం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నంతసేపు నేను మంచిగా ఉండాలి. సత్యహరిశ్చంద్రుడు సత్యంతో ఉన్నాడు, మనం కూడా సత్యంగానే మాట్లాడాలి అయ్యా. అలా సత్యహరిశ్చంద్రుడు సత్యంగా ఉండబట్టి లాస్ట్లో మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. చరిత్ర నిలిచిపోయింది అయింది. ఆయన వెళ్ళి మహానుభావుడిలాగా నేను కూడా ఉండాలి అని అనుకుంటాడు హరిశ్చంద్ర ఉపాఖ్యానం విన్నంతసేపు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? పూర్వాభ్యాస ప్రకారం నడుచుకుంటాడు. ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవకాలమందు స్త్రీ ఆ కష్టమును సహించలేక తనకు ఇటువంటి పని అక్కరలేదనుకొని ఆ కష్టము తీరిన తోడనే అందుకు తగిన ప్రయత్నము చేయుట అని ప్రసూతి వైరాగ్యం గురించి చెప్పారు. మూడోది ఏమిటి? శ్మశాన వైరాగ్యము. శ్మశాన వైరాగ్యం అంటే చనిపోయినప్పుడు శ్మశానానికి శవాన్ని ఉంటే వెళ్తాం, మగవాళ్ళు అందరం వెళ్తాం. ఆ శవాన్ని కట్టిపిల్ల మీద పొరడుకోబెట్టి తగలబెడుతూ ఉంటారు. ఆ తగలడేటప్పుడు అనుకుంటాం నిజంగానే రేపొద్దున దీన్ని కూడా ఇలా తగలబెట్టేదే, దీనికి స్నానాలు చేయించి పౌడర్లు రాయించి అత్తర్లు రాసి అవి చేసి ఈ చేసి ఏసీ రూమ్లో పడుకోబెట్టి దీనికోసం ఆడిని బాధ పెట్టి ఈయన్ని బాధ పెట్టి అది పోతుంది ఇది పోతుంది అల్లకల్లోలం చేసేసావురా. లాస్ట్కు పూసుకు పుల్ల కూడా పట్టుకెళ్ళేది లేదు. ఆఖరి దీన్ని తగలబెట్టేదేదే కదా. ఇలా తగలబెట్టే దానికోసం అది నాది ఇది నాది అని అల్లల్లాడిపోతూ ఉన్నామే. చీచి ఇంతకు మనకంటే తెలివి తక్కువ వాడు ఎవడు లేడు. ఇక్కడి నుంచి అయినా బుద్ధిగా ఉండాలి, నీతిగా ఉండాలి, సత్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలని అక్కడి